గుంటూరు నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్క మహిళకి జరిగినటువంటి అవమానంగా నేను భావిస్తున్నాను. మా మహిళా నేతలందరూ కూడా ఇక్కడికి ఆమెకు ఓదార్పునివ్వడం కోసం మాత్రమే వచ్చామని ముఖ్యంగా గల్లా మాధవి గారికి తెలియచేయడం జరుగుతుంది. ఏదో రాజకీయం చేయడానికి వచ్చారని గల్లా మాధవి గారు అలాగే రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాయపాటి శైలజ గారు వీరిద్దరూ కూడా ఏంటి రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఎటువంటి రిపోర్టు లేదు. ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా మీరు ఏం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. వీడియోస్ అన్ని ప్రూఫ్లుగా బయటకు వచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు. ఆవిడ మధ్యాహ్నం పూటే వెళ్లి మేము కంప్లైంట్ ఇచ్చాము, నా గాజులన్నీ పగిలిపోయి నాకు రక్తం కారుతా ఉంది, మేము వెళ్లి కంప్లైంట్ ఇస్తే కూడా మీరు ముందు వెళ్లేసి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఈ విధంగా మా పైన దాడి చేశారు అని చెప్పి బోరున ఏడుస్తోందామా. ఆమెకి నిజంగా మీరు రక్షణ కల్పించినట్లయితే ఆ రోజు ఇలాంటి దరిద్రమైన సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ముందే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఆమెకి ఈ రోజు ఇలా వివస్త్రం చేసి అవమానం జరిగేలాగా జరిగి ఉండేది కాదు. ఏనాడో మనం మహాభారతాల్లో విన్నాము, చదువుకున్నాము, దుర్యోధనుడు దుశ్శాసన లాంటి వాళ్ళు ఇలాంటి నీచమైన పనులకు సిద్ధమవుతా ఉంటారు అని. అది చదువుకున్నాం కానీ విన్నాం, కానీ మనం అయితే కళ్ళకు కట్టినట్టు చూసింది ఈ ప్రభుత్వంలో మాత్రమే అని నేను చెప్తున్నాను డంకాపదంగా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగింది, మొన్న నెల్లూరులో జరిగింది, ఎక్కడ చూసినా సరే మహిళల పైన విపరీతమైన దాడులు, అవమానాలు, అత్యాచారాలు. ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది దాడులు, అవమానాలు, హత్యలు. ఇంకా చెప్పాలంటే ఈ రాజకీయం కోసం మీరందరూ కూడా ఇంత దిగజారిపోతున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ పైన చేయి వేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పారు. ఏది ఆ మల్లెల మూర్తి అనే అతనికి అదే ఆఖరి రోజు ఎందుకు అవ్వలేదని మేమందరం కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మల్లెల మూర్తి అనే వ్యక్తి ఈ రోజు హాయిగా రిమాండ్ లో ఉన్నాడు. మీరెందుకు ఆయన అరెస్ట్ చేశారు? ప్రొటెక్షన్ కోసం ఆయన అరెస్ట్ చేశారు. యాక్షన్ తీసుకుందామని అయితే నాకు అనిపించట్లేదు, నాకే కాదు ఎవరికీ అనిపించట్లేదు. ఎందుకంటే బయట ఉంటే గొడవలు జరుగుతాయి, మళ్ళీ అతన్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్లి చక్క రిమాండ్ లో పెట్టారు. మీరు గనక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే గనక ముందుగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ 9 మంది వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పండి మీరు మహిళలకు మేము ఈ గవర్నమెంట్ లో ప్రత్యేకమైన రక్షణను కల్పిస్తున్నాము అని చెప్పి. అంతేగాని అందరూ నవ్విపోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పాలన చూస్తుంటే నవ్విపోతున్నారు. సభ్య సమాజంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అని. పట్టపగలు నడి రోడ్డు మీద ఈ రకంగా మహిళ పైన అవమానం జరుగుతూ ఉంటే ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆవిడ మహిళ అయ్యుండి వెంటనే 0 ఎఫ్ఐఆర్ మీరు యాక్షన్ తీసుకోవాలమ్మా మాధవి గారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పూర్తి చేసి మీరందరూ కంప్లైంట్లు తీసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మహిళకి ఇంత అవమానం జరిగింది అని అంటే మీరు ఒక మహిళగా ఎమ్మెల్యేగా మీరు 0 ఎఫ్ఐఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది 2 రోజులు జాప్యం చేసి ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి శైలజ గారు వచ్చేమంటారు, ఎవరు వీడియో బయటకు ఎవరు పెట్టారు నాకు తెలిసి యాక్షన్ తీసుకోవడం, ముందు వీడియో ఎలా బయటకు వచ్చింది అని అంటున్నారు. మీరు వీడియో వచ్చిన దాని మీద టెన్షన్ పడటమే మాకు కనిపిస్తుంది, కానీ ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకోవాలనే తపన తాపత్రయం మాకైతే ఏం కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మీదని నిరూపించుకోవాలనుకుంటే ఇకపై మీ భవిష్యత్ కార్యాచరణ మార్చుకోండి. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈ రోజు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాము, నా విషయంలో కంప్లైంట్ చేశాము, అలాగే రోజమ్మని ఇలా మాట్లాడారని కంప్లైంట్ చేశాము. మేమందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వెళ్లి కంప్లైంట్ చేశాము మహిళా కమిషన్ కి. మీరు యాక్షన్ తీసుకోండి, మహిళల్ని చులకనగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోతారా అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. కేవలం మేకప్ వేసుకున్నారు అనే ఒక్క మాట కోసం యాక్షన్ తీసుకొని అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇవాళ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు వారందరి మీద? ఎవరి మీద ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోవట్లేదు. కేవలం కాలం జాప్యం చేస్తే అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. ఎవరిని ఎలా హింసించినా సరే, ఎవరిని ఎలా అవమానించినా సరే మీకు పట్టట్లేదు. కేవలం మీ కార్యకర్తల్ని కాపాడుకోవడమే మీరు ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు. అసలు నాయకుడు అనేవాడు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడు వెనకాల నడిచే కార్యకర్త కూడా కరెక్ట్ గానే ఉంటాడు. నాయకుడు కరెక్ట్ గా ఉన్న రోజు ఇలాంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కావు. నాయకుడే నేను రెడ్ బుక్ తీసుకొస్తున్నాను, ఆ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ, అదే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారందరికీ మద్దతు తెలుపుతా ఉంటే ఇంకా వెనకాలన్న నడిచే జనాలంతా ఏం నడుస్తారు?
అయితే మాకేం కాదు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లోకేష్ గారు ఉన్నారో ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ధైర్యంగా ఇలా చర్యలకు పాల్పడతా ఉన్నారు. వెంటనే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ రోజు అలా జరిగేది కాదు. నెల్లూరులో ఆమె గురించి ఎంత బాధపడుతుంది, ఆమె గుండె పగిలేలా ఏడుస్తుందని అమ్మ పూజితమ్మ చెప్తూ ఉన్నారు. అసలు ఇంత అవమానంగా మహిళ మానం ప్రాణం అన్నీ కూడా గాలికి వదిలేసి తిరగాల ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. లాకప్ డెత్లు మీ హయాంలోనే, హత్యలు మీ హయాంలోనే, అత్యాచారాలు మీ హయాంలోనే, గంటకి నాలుగు చోట్ల జరుగుతున్నాయంటే మీరు చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జంగిల్ రాజ్ పాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో తిరుగుతా ఉన్నది అని. మినిస్టర్ల మీద దాడులు చేస్తా ఉన్నారు, కార్లు పగలగొడతా ఉన్నారు, అలాగే ఇళ్లు తగలబెడతా ఉన్నారు. ఎన్ని ఘటనలు, ఒకటి కాదు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టి ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వెలుగులోకి వచ్చి సాక్ష్యాధారాలతో ఉన్నాయి కాబట్టే ఇవన్నీ మేము మాట్లాడగలుగుతున్నాం. సాక్ష్యాధారాలు లేకుండా వెలుగులోకి రాకుండా ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారో మీ టీడీపీ కార్యకర్తలను ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని దయచేసి ఈ పాలనకి చరమగీతం పాడి మీరందరూ కూడా ఎవరైతే ఇలాంటి ఘటనలు చేస్తున్నారో మరొకసారి పునరావృతం కాకుండా ఉండేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, దాని మీద మీరు ఏమి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా, ఎవరైతే ఇలా బాధితులు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేమందరం కూడా అండగా ఉంటాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వారందరికీ కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జరిగేలాగా మీరు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మీ అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాము.